నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడైతే ఇడ్లీకి రేపు పొద్దునకి ఇడ్లీ పిండి అయితే రుబ్బేసి మినప్పిండి పక్కన పెట్టేసుకుని ఉంచుకున్నానండి. మార్నింగ్ నానబోసేసుకున్నాను. పొట్టుమినపప్పు అండి. పొట్టుమినపప్పుతో ఇడ్లీ అయితే బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, మృదుగా ఉంటుంది కదా అని చెప్పేసి పొట్టుమినపప్పు అయితే నానబెట్టేసి కడిగేసి గ్రైండర్ అయితే చేసేసానండి. ఇంకా పిల్లలు అయితే వచ్చేసరికి ఇల్లు అయితే తుడిసేసాను. పప్పు వేసేసి ఓ పక్కన ఇల్లు అయితే ఊడ్చేసుకున్నానండి. ఇంకా పిల్లలు అయితే వచ్చేసరికి స్కూల్ నుంచి ఇంకా పిల్లల లంచ్ బాక్స్లో అలాగే పప్పు వేసాను కదండి. గ్రైండర్ ఇవన్నీ ఉన్నాయండి. ఇంకా మా చిన్నాన్న అయితే ఏమీ తినకుండా స్నాక్స్ కూడా తినకుండా చికెన్ తీసుకొస్తాను ఫ్రై చేయమని చెప్పేసి చికెన్ మార్కెట్కి అయితే వెళ్ళాడండి. వాడు చికెన్ తీసుకొస్తే ఇంకా నేను చికెన్ ఫ్రై అయితే చేయాలి. ఈలోపు వచ్చేలోపు గిన్నెలు ఉన్నాయి కదండి, గిన్నెలన్నీ కడిగేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే పాలైతే ఇదిగోండి పాలైతే ఎచ్చబెడుతున్నాను. ఇంకా పాలు ఎచ్చబెట్టిన తర్వాత పిల్లలిద్దరికి పాలు కలిపి